వెల్కమ్ టు డే 3 అండ్ ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ ఆపరేటర్స్ ఏంటివి దాని గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. సో లెట్స్ మూవ్. సో అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ప్రింట్ ఆఫ్ అన్నమాట. సో అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది చదవండి. అవుట్పుట్ మీన్స్ డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. మనం ఏదైతే కోడింగ్లో రాస్తామో అక్కడ ఉండే డేటాని స్క్రీన్లో ప్రింట్ చేయాలంటే, డిస్ప్లే చేయాలంటే మనం ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట పైథాన్లో. సో అలాగే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సారీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాం. సో ఒకసారి రన్ చేయండి. రన్ చేయాలంటే ముందు సేవ్ చేయాలి కదా. ఏం చేద్దాం, సేవ్ ఇన్పుట్ డాట్ పీ అని చేద్దాం. ఓకే, రన్ చేయండి. కమాండ్ అయితే తెలుసు కదా, పైథాన్ స్పేస్ ఇన్పుట్ డాట్ పీ. చూడండి, హలో వరల్డ్ అని ప్రింట్ అయిందా. సో ఇదనమాట, ఇక్కడ స్క్రీన్లో ఏదైతే ఉందో ఇప్పుడు మనం రాసే డేటానే కన్సోల్ స్క్రీన్లో ప్రింట్ చేయడం హలో వరల్డ్ అనేది మనం ప్రింట్ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. డేటాను డిస్ప్లే చేయడం ప్రింట్ ఆఫ్ మెథడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ మీన్స్ టేకింగ్ డేటా ఫ్రమ్ ద యూజర్. మనం యూజర్ నుంచి డేటా తీసుకోవాలన్నమాట బై ద హెల్ప్ ఆఫ్ కీబోర్డ్. ఓకే, ఎప్పుడు మనం A=10 B=20 మాన్యువల్గా డిక్లేర్ చేస్తాం అనమాట. సో అలా కాకుండా మనకి డైనమిక్గా, అంటే యూజర్ నుంచి మనకి డేటా కావాలన్నమాట. యూజర్ ఎంత ఇస్తే అంత. సో దానికోసం మనం ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం మన పైథాన్. ఓకే, చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే A=in ఇన్పుట్ ఆఫ్ అని పెట్టామనుకో, డైరెక్ట్గా ఈ ఇన్పుట్ ఆఫ్ అని పెడితే ఏం మెన్షన్ చేయకుండా మనకి ఇది ఇన్పుట్ మెథడ్ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ని రీడ్ చేసింది అనమాట. ఓకేనా, కానీ మనకి ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏం కానీ డేటా టైప్ కావాలంటే మనం టైప్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇంట్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్ అని చెప్పి. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ ఏం రీడ్ చేసి ఏం ప్రింట్ చేద్దాం చూద్దాం. ఏమొస్తుంది, సంథింగ్ అశోక్ అని పెట్టి. ఓకే, అండ్ ఆల్సో ప్రింట్. ఒకసారి టైప్ చెక్ చేయండి, మీకు అర్థమైంది. డిఫాల్ట్గా నేను స్ట్రింగ్ అని చెప్పా కదా, సో దాన్నే అడుగుదాం డైరెక్ట్ ఏ ఆఫ్ అని చెప్పేసి. ఓకే, క్లియర్ స్క్రీన్ చేసి సంథింగ్ 10 ఇద్దాం. చూడండి, 10 ఈజ్ ఏ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. అంటే నేను చెప్పే కదా అక్కడ క్లియర్. ఇంట్ ఆఫ్ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ని రీడ్ చేసిద్దాన్ని. ఓకే, ఒకవేళ మనకి ఇంటీజర్ కావాలనుకోండి, సింపుల్ టైప్ అనేది ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే స్ట్రింగ్. ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ ఉంటుంది కదా, ఇచ్చిన నెంబర్ స్ట్రింగ్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, కావాలంటే చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు 20 ప్రింట్ చేద్దాం. చూడండి, 20 ఆఫ్ క్లాస్ ఇంటీజర్ అనమాట. ఓకే, సేమ్ అలాగే ఫ్లోట్. ఇఫ్ యూ వాంట్ టు ఫ్లోట్, ఇక్కడ ఫ్లోట్ ఆఫ్. ఓకే, CLS 10 అని ప్రింట్ చేద్దాం. 10.0 క్లాస్ ఫ్లోట్. క్లియర్. ఓకేనా, సో ఇలా మనం డేటా అనేది యూజర్ నుంచి తీసుకున్నాం బై ద హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని మెథడ్ని. ఓకే, సో అలాగే మీకు డౌట్ రావచ్చు, ఇంటీజర్ని డిక్షనరీని వీటిని ఎలా రీడ్ చేయాలని చెప్పి. సో అవి సీక్వెన్స్ డేటాస్ అనమాట. అది మ్యాప్ సంథింగ్ అలా చాలా ఉంటాయి. సో అది మనం నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్స్ ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ఆపరేటర్స్. టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్లో చాలా ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ సిలో కూడా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, జావాలో కూడా ఉంటాయి. ఓకే, కాకపోతే డిఫరెంట్గా వాటి సింటాక్స్ అనేది బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి, అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవి అన్నమాట, ప్లస్ మైనస్ అలా. అసైన్మెంట్ అంటే అసైన్ వాల్యూస్ టు వేరియబుల్. కంపారిజన్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ, మెంబర్షిప్, బిట్ వైజ్. వీటన్నిటి నుంచి వన్ బై వన్ డీటెయిల్గా. ఓకే, లెట్స్ మూవ్. చూడండి, అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ ఇట్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేసి తెలుసు మీకు, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మోడ్యులస్. సో చూద్దాం. ఇండియా A=10 అన్నాం, B=20. ఓకే, ఇప్పుడు C మనం
ప్రింట్ ఏ ప్లస్ బి చేయాలంటే ఏ ప్లస్ బి. ఓకే, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం మనం, గుర్తుందా? ఇది ఒక ఆపరేటర్. ఓకే, ప్లస్ ఆపరేటర్ కావాలని ప్రింట్ చేయండి. సో దీన్ని అడిషన్ అంటారు. ఒకవేళ ప్రింట్ ఏ మైనస్ బి. ఓకే, దీన్ని ప్రింట్ చేయండి. సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి అంటే 10 మైనస్ 20 మైనస్ 10 కదా. ఓకే, అలా కావాలంటే ప్రింట్ ఏని 2తో డివిజన్ చేద్దాం. డివిజన్ 10/2 5.0. ఓకే, సేమ్ అలాగే ఫ్లోర్ డివిజన్ ప్రింట్ బి మోడలర్ డివిజన్ ప్రింట్ డూ అంటే రిమైండర్ ఇచ్చిద్దాం. మనం మోడలర్ డివిజన్ అంటే రిమైండర్ ఇచ్చింది. ఓకే, సో దాన్ని ప్రింట్ చేయండి. సిఎల్ఎస్ చూడండి, రిమైండర్ ఇచ్చిన 20/2 అంటే మనకి యాక్చువల్ క్వశ్చన్ 10 వచ్చింది, రిమైండర్ 0నే కదా, 2తో డివిజిబుల్ అది కాబట్టి రిమైండర్ 0నే వచ్చింది. ఓకే, ఇవన్నీ మన మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అన్నమాట, సింపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, అండ్ మోడ్లెస్ చూసాము. ఫ్లోర్ డివిజన్ కూడా ఉంటుంది క్లియర్ ఇంకా చెప్పాలంటే. ప్రింట్ 10 ఫ్లోర్ డివిజన్ 3 అనుకోండి. చూడండి, అంటే ఫ్లోర్ డివిజన్ అంటే ఇక్కడ మనకి మామూలుగా నార్మల్ డివిజన్ కంటే అంటే మనకి ఫ్లోట్ వాల్యూ రిటర్న్ టైప్ ఇస్తాం. అదే ఫ్లోర్ డివిజన్ అనుకో ఎగ్జాక్ట్గా పాయింట్ తీసేసి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, 3 అనమాట. 10/3 అంటే మనకి ఏమైంది, క్వశ్చన్లో 3 వచ్చింది. సో 1 దగ్గర పాయింట్లలో రాకుండా పాయింట్ తీసేసి మనకి డైరెక్ట్గా ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎక్స్పోనెంట్ అంటే పవర్ వాల్యూస్. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 10 స్క్వేర్ అనమాట. సో ప్రింట్ చేద్దాం. సిఎల్ఎస్ 10 స్క్వేర్ 100 కదా. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, ఇవన్నమాట అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇలాగా. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే యూజ్ టు అసైన్ వాల్యూస్ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఈక్వల్ టు, ప్లస్ ఆర్ ఈక్వల్ టు, మైనస్ ఆర్ ఈక్వల్ టు, అండ్ మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్ టు, డివిజన్ ఆర్ ఈక్వల్ టు, మోడల్ డివిజన్ ఆర్ ఈక్వల్ టు, ఫ్లోర్ డివిజన్ ఆర్ ఈక్వల్ టు, ఫ్లోర్ డివిజన్ ఆర్ ఈక్వల్ టు. ఎలానో చూద్దాం. చూడండి, ఇది కూడా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అన్న, అలాగే ఏ ప్లస్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ప్రింట్ చేయండి, ఏమొస్తుందా? అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవ్వండి. ప్రింట్ ఏని ప్రింట్ చేయండి. వస్తుందా? పర్లేదు. యాక్చువల్గా ఫస్ట్ వాల్యూలో ఏ అనేది 10 అనమాట. తర్వాత ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నాం. దీన్ని మనం ఎలా తీసుకుందంటే పైథాను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 ఇలా తీసుకుంటుంది. ఓకే, ఏ అంటే మనకు 10 అనమాట. 10 + 2 12. ఆ 12 తీసుకెళ్ళి ఏలో అసైన్ చేసిద్ది అనమాట. అర్థమైందా? అందుకే అవుట్పుట్ 12 వచ్చింది. ఓకే, అండ్ ఆల్సో ఏ మైనస్ ఈక్వల్ టు 2. ఈసారి ఆ 2 తీసేద్దాం. ఈసారి అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. 10 వచ్చింది. ప్రీవియస్ వాల్యూ ఏలో 12 ఉండింది, ఇక్కడ 12. ఇక్కడ ఏమైంది మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2. ప్రీవియస్గా ఏ వాల్యూ ఎంత 12 మైనస్ 2. సో 10 అంతే కదా. 12 మైనస్ 2 ఈక్వల్ టు 10. సో 10 ప్రింట్ అయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్ ఏ ఈక్వల్ టు ఏ డివిజన్ 2. చూడండి ఏమొచ్చిందో. లెట్స్ సీ 5.0 అంతే కదా. ఏ ఈక్వల్ టు ఏ డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు మనకు 5 వచ్చేది 5.0 అంతే కదా. ఫ్లోర్ డివిజన్ ఒకవేళ నీకు పాయింట్ వద్దనుకుంటే లెట్స్ గో టు ఫ్లోర్ డివిజన్. ఏ ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు చూడండి ఏమొచ్చింది. నార్మల్ 5 వచ్చింది.
2 హౌ? ఓహ్! సారీ. ఇక్కడ 5 ఉంది కదా! ఇక్కడ 5 ఉంది కదా! 5 మోడ్యులస్ 2 అంటే మనకి 2 వచ్చేది. ఓకే. అందుకే ఇలా వచ్చింది. కావాలంటే ఇది హైడ్ చేయండి. ఇప్పుడు రండి 5 వచ్చింది. సిఎల్ఎస్ 5 క్లియర్ 10/2 5 ఓకే. అండ్ నెక్స్ట్ ఏముంది? రిమైండర్ ఆర్ ఈక్వల్ టు ఏ 5 ఉంది కదా! సో దీన్ని కూడా హైడ్ చేద్దాం. 10 వాల్యూ ఇప్పుడు 10 ఉంటుంది. ఏ మోడ్యులర్ డివిజన్ ఈక్వల్ టు 2 ఏ మోడ్యులర్ డివిజన్ 2 చేస్తే ఎంత వస్తదో చూడండి. 0 వచ్చింది. రిమైండర్ 0 కాదు. 10/2తో డివిజిబుల్ అయితే నీకు రిమైండర్ కోషియంట్ 5 వస్తది. రిమైండర్ 0 అని కదా! క్లియర్? అలాగా. అండ్ పవర్ ఈక్వల్ టు ఇది తెలిసిందే. ఓకే. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ కంపేర్స్ 2 వేరియబుల్స్ అండ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. 2 వాల్యూస్‌ని కంపేర్ చేసిద్ది. అది రిటర్న్ టైప్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. Let's take 2 values. Same. A equal to something take 5 and B equal to 10. Okay. Print A greater than B. Okay. Check చేయండి. CLS false. అంతే కదా, ఫాల్స్ కదా. 5 నాట్ గ్రేటర్ దాన్ 10 కదా. 5 ఈజ్ లెస్ దాన్ 10. కాలం చూడండి. ప్రింట్ A లెస్ దాన్ B. నో చెక్ ఇట్. నో రన్. ఓకే. ట్రూ. అంతే కదా. 5 లెస్ దాన్ 10. ట్రూ. ఓకే. నెక్స్ట్ ఈక్వల్ టు ప్రింట్ A equal to B. Now రన్ చేసి చూద్దాం. ఫాల్స్. ఫాల్సే కదా. ఏ 5 ఈక్వల్ టు 10 కాదు కదా. ఓకే. క్లియర్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటిది? ఈక్వాలిటీ అయిపోయింది. ఇది అయిపోయింది. సో నాట్ ఈక్వల్ టు చెక్ చేయండి. ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు బి. చెక్ రన్ చేయండి. రన్. ట్రూ. అంతే కదా. 5 నాట్ ఈక్వల్ టు 10 కదా. ట్రూయే కదా. సో ట్రూ వచ్చింది అవుట్పుట్. సో లెస్ దాన్, గ్రేటర్ దాన్, నాట్ ఈక్వల్ టు అయిపోయింది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో చెక్ నెక్స్ట్. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. చెక్. ఫాల్స్. ఫాల్సే కదా. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 నాట్ ఫాల్స్. ఓకే. క్లియర్. అండ్ సేమ్ హియర్. ప్రింట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ట్రూ. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూయే కదా. సో క్లియర్. ఓకే. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. ఓకే. డౌట్ క్లియర్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ ఇట్ టు కంబైన్ 2 కండిషన్స్. ఓకే. ఆపరేటర్స్ లాజికల్ అండ్ మీనింగ్ చూడండి. ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. లెఫ్ట్ టు రైట్లో ఉండే 2 కండిషన్స్ కానీ ట్రూ అయితేనే మనకి ట్రూ ఇస్తుంది అనమాట. ఓకే. 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు ట్రూ రేటింగ్ ఇస్తుంది. ఆర్ అంటే ట్రూ ఇఫ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఇస్ ట్రూ. ఈ రెండిట్లో ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా, నాట్ 2 మోర్ దెన్ 2 ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ అనమాట. నాట్ రివర్స్. ఈ రెండింటికి రివర్స్ అనమాట నాట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. చూద్దాం ఏంటి. సేమ్ వాల్యూస్ చూద్దాం. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ బి. ఓకే. రన్ చేద్దాం. ఏమొస్తుంది అవుట్పుట్ చూద్దాం. లాజికల్ అండ్ అది ఫాల్స్. ఫాల్స్ ఎలా వచ్చింది చూడండి. 5 గ్రేటర్ దాన్ 10 ఇక్కడే ఫాల్స్. ఓకే. అండ్ 5 లెస్ దాన్ 10 ఇది ట్రూ. 1 ఫాల్స్ 1 ట్రూ ఉంటే మామూలుగా ఏమొస్తుంది మనకి
ట్రూయే. లాజికల్ అంటే చూడండి లాజికల్ అంటే టేబుల్ ఎలా ఉంటదంటే ట్రూ, ట్రూ, ట్రూయే మనకి. ఓకే. 1 ట్రూ అండ్ ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే. అండ్ ఫాల్స్, ట్రూ మనకి ట్రూ. ఫాల్సే. అండ్ ఫాల్స్ ఆబ్వియస్లీ ఫాల్స్. ఇదనమాట మనకి ట్రూత్ టేబుల్ అనమాట ఇది. ఓకే. సో ఇది మర్చిపోవద్దు. ట్రూత్ టేబుల్. సో అందుకు ఫాల్స్ వచ్చిందనమాట మనకి. ఓకే. అలాగే ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ లెస్ దెన్ బి. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ప్రింట్ ట్రూ. ట్రూ అని ఇందాక ఏం చెప్పాను నేను? చూడండి లాజికల్ ఆపరేటర్స్లో ఇక్కడ ఏముంది? లాజికల్ ఆర్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ కండిషన్ ఇస్ ట్రూ. 2 కండిషన్లో అట్లీస్ట్ ఒక్క కండిషన్ ట్రూ అయినా కానీ మనకి ట్రూ రేటింగ్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ అదే కదా చూడండి. ఈ కండిషన్ ఫాల్స్, 5 గ్రేటర్ దెన్ 10 ఫాల్స్. ఈ కండిషన్ ట్రూ, 5 లెస్ దెన్ 10 ఇట్స్ ట్రూ. కాబట్టి ట్రూ, ఫాల్స్ ట్రూ అయినా ట్రూ మనకి. ఓకే. లాజికల్ ఆర్లో ట్రూ టేబుల్ ఎలా ఉంటుందంటే చూడండి, ఆర్లో ట్రూ అట్లీస్ట్ 1 ట్రూ అయినా ట్రూ అయినా. సో ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ట్రూ. ఓకే. ఫాల్స్. ఇది ట్రూ ఆర్కి ట్రూత్ టేబుల్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ నాట్ ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే. నాట్ ఏ లెస్ దాన్ మేడం. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఫాల్స్ ఎందుకో తెలుసా? ఫస్ట్ ఈ కండిషన్ చూడండి. ఏ వాల్యూ ఎంత? 5, బి వాల్యూ 10 కదా. 5 లెస్ దాన్ 10 ట్రూ కదా. ఇక్కడ నాట్ అని ఉంది. సో 5 లెస్ దాన్ 10 కాదంటుంది ఇక్కడ. ఫాల్స్ కదా. 5 లెస్ దాన్ 10 కదా, ట్రూ కదా. సో అందుకని ఇక్కడ ఫాల్స్ వచ్చింది మనకి. అర్థమైందా? ఇక్కడ నాట్ రివర్స్ అనమాట. దీనికి రివర్స్లో ఉంది. కండిషన్ కరెక్ట్గా చెక్ చేయాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ మేడం చూడండి. ట్రూ. ఏ 5 గ్రేటర్ దాన్ బి. యాక్చువల్గా ఇది ఫాల్స్. ఏంటిది? 5 గ్రేటర్ దాన్ 10 అంట ఫాల్స్. కానీ ఇక్కడ దానికి రివర్స్ ఏంది? ఫాల్స్కి రివర్స్ ట్రూ. కానీ రివర్స్ ఇక్కడ చూడండి క్లియర్గా. ఇక్కడ చూడండి, నాట్కి రివర్స్ ద రిజల్ట్ని రివర్స్ చేసిద్ది. ఈవెన్ ట్రూ అయితే ఫాల్స్ అయితే ట్రూ. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ లాజిక్ అర్థం చేసుకోండి. రివర్స్ ద రిజల్ట్స్ రివర్స్ చేసింది. ట్రూ అయితే ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ, అలాగా. ఓకే. నెక్స్ట్ ఇది లాజికల్ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్. చెక్ వెదర్ టూ వేరియబుల్స్ రిఫర్స్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్. 2 వేరియబుల్ చెక్ చేసి మామూలుగా రిఫరెన్స్ చెక్ చేసి అడ్రస్ అనమాట. అడ్రస్ని చెక్ చేసి అదా కాదా అని చెప్పిద్ది అనమాట. అది సేమ్ ఆబ్జెక్ట్. ఈజ్ అంటే సేమ్ ఆబ్జెక్ట్, ఈజ్ నాట్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్. చూద్దాం దానికి కూడా ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ఈక్వల్ టు కూడా 5 అన్నాను నేను. ఓకే. ప్రింట్ ఏ ఈజ్ బి. ప్రింట్ చేయండి. ట్రూ. ఏ ఈజ్ బి అంటే 5 కదా, కాకుండా బి ఈక్వల్ టు ఏ. ప్రింట్ ట్రూ. ఏదైనా ట్రూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు సేమ్ 5. సి ఈజ్ ఏ చెక్ ట్రూ. సి కూడా 5. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ నాట్. సి ఈజ్ నాట్ ఏ చెక్ ఫాల్స్. దీంట్లో వాల్యూ ఏముంది? సిలో 5 ఉంది. అండ్ ఏలో ఏముంది? ఏలో కూడా 5 ఉంది. 5 ఈజ్ నాట్ 5. వై కాదు కదా. 5 ఈజ్ 5.
అందుకే ఫాల్స్ వచ్చిందనమాట. ఓకే. సో, ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్ అనమాట. చెక్ వెదర్ 2 వేరియబుల్స్ రిఫర్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్. 2 వేరియబుల్ వాల్యూస్‌ని చెక్ చేసిద్ది సేమా కాదా అని చెప్పిద్దనమాట. ఓకే. అది మెంబర్‌షిప్. ఇది మనం ఈజీ ఈజ్ నాట్ మనం ఇంకా ముందు ముందు చాలా నేర్చుకుంటాం. సో, దాంట్లో సీక్వెన్స్ డేటా టైప్‌లో యూజ్ చేస్తాం. అప్పుడు ఇంకా డీటెయిల్‌గా చెప్తా. ఓకే. మెంబర్‌షిప్ ఆపరేటర్స్ చెక్స్ వెదర్ ఏ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్ నాట్. అంటే సీక్వెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి యాక్చువల్‌గా లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఓకే. ఈ సీక్వెన్స్ డేటా టైప్స్‌లో ఏదైనా ఒక వాల్యూ అనేది ప్రెజెంట్ అయిందా కాదా అని చెక్ చేసిద్దనమాట. రిటర్న్ టైప్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్సే. చూద్దాం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ లిస్ట్ li ఈక్వల్ టు సంథింగ్ డిఫైన్ 1, 2, 3, 4, 5. ఓకే. ప్రింట్ 1 ఇన్ li. నేనేం రాస్తున్నా 1 ఇన్ li. 1 అనేది లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేయమంటున్నా. సో, ఇది ఏం చేస్తున్నా చూడండి. ట్రూ. సో, 1 అనేది లిస్ట్‌లో ప్రెజెంట్ అయింది కదా! సో, ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసేసి సంథింగ్ 10 ఇద్దాం. టేక్ ఫాల్స్. ఫాల్స్ లేదనుకుంటుంది. ఓకే. అదే ఇలాగా సేమ్ 1 నాట్ నాట్ ఇన్ li. ఫాల్స్. ఫాల్స్ వచ్చింది. ఎందుకు కాదు? ఇప్పుడు మనం క్లియర్ కదా! మనం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాం 1 నాట్ ఇన్ li. 1 అనేది లిస్ట్‌లో లేదని మనం చెప్తున్నాం. ఫాల్స్ కదా! 1 అనేది లిస్ట్‌లో ఉంది. అలాగే 10 ఫర్ ఎగ్జాంపుల్ 10 రాద్దాం. 10 నాట్ ఇన్ li. ట్రూ. ట్రూ. 10 లిస్ట్‌లో లేదు కదా! మనం గివెన్ లిస్ట్‌లో 10 లేదుగా. సో, ట్రూ. అర్థమైందా? సో, అలాగనమాట. అర్థమైందా? చెక్ వెదర్ ది వాల్యూ ఎగ్జిస్ట్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్ నాట్. ఓకే. అది ఎగ్జిట్స్. ఇన్ ఉంటే ఎగ్జిట్స్, నాట్ ఇన్ ఉంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. అది. నెక్స్ట్ బిట్ వైస్ ఆపరేటర్స్. ఓకే. బిట్ వైస్ అండ్ ఇది సింబల్ చేంజ్ అయింది. ఇది బిట్ వైస్ ఆర్ ఇది. బిట్ వైస్ ఆర్, బిట్ వైస్ ఎక్స్ఆర్, బిట్ వైస్ నాట్, బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, నాట్ ఈ 3తో పెద్ద పని లేదు. అండ్ బిట్ వైస్ అండ్ బిట్ వైస్ ఆర్‌తో మాత్రం కొంచెం వర్క్ ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. బిట్ వైస్ ఫస్ట్ మీకు బిట్‌లో కన్వర్ట్ చేయడం తెలిసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 8 లాజికల్ అండ్ లాజికల్ అండ్ 2. సో, అవుట్‌పుట్ చూడండి ఏమొచ్చిందో. సిఎల్ఎస్ 0. సో, ఈ 0 ఎలా వచ్చిందని మీకు డౌట్ కదా! సో, ఇది తెలియాలంటే మీకు ముందు బిట్ కన్వర్షన్స్ తెలియాలి. ఓకే. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ అండ్ అంటే ఎంతో చూడండి. ద రిజల్ట్ ఈస్ ట్రూ. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ద రిజల్ట్ ఈస్ ద రిజల్ట్ ఈస్ 1 ఓన్లీ ఇఫ్ ద బోత్ బిట్స్ ఆర్ 1. అదర్‌వైస్ ద రిజల్ట్ ఈస్ 0. ఓకే. ట్రూత్ టేబుల్ చూడండి ఇక్కడ. ట్రూత్ టేబుల్ కానొస్తుంది మీకు ఇక్కడ. ట్రూత్ టేబుల్ చూడండి. సో, ఓకే. ట్రూత్ టేబుల్ చూడండి. ట్రూ, ట్రూ, ట్రూ. లాజికల్ అండ్ ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఫాల్స్, ట్రూ, ఫాల్స్. ఫాల్స్, ఫాల్స్ ఆబ్వియస్‌లీ ఫాల్స్. అంటే ఏదైనా ఒక్ 2 ట్రూ అయితేనే ట్రూ, ట్రూ అయితే మనకి ట్రూ రిటర్న్ చేసిద్దనమాట లాజికల్ అండ్. మిగతా ఫాల్స్ అయినా ఫాల్సే. ఓకే. లాజికల్ ఆర్ వచ్చేసి దానికి రివర్స్ అనమాట. ఇఫ్ అట్‌లీస్ట్ 1 బిట్ ఈస్ ట్రూ, ద రిజల్ట్ ఈస్ ట్రూ. ద రిజల్ట్ ఈస్ 0. మనకి రిజల్ట్ ఫాల్స్ అనేది ఎప్పుడయిద్ది? ఓన్లీ వెన్ బోత్ బిట్స్ ఆర్ 0. 0, 0 అయినప్పుడు మనకి 0 అయిద్ది లాజికల్ ఆర్‌లో. వేర్ లాజికల్ ఎక్స్ఆర్‌లో చూడండి. ఇఫ్ ద బోత్ బిట్స్ ఆర్ డిఫరెంట్, ద రిజల్ట్ ఈస్ 1. డిఫరెంట్‌గా ఉన్నాయి అంటే ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ ఉంటేనే మనకి ట్రూ. ఆర్ బోత్ బిట్స్ ఆర్ సేమ్ ఉంటే ట్రూ, ట్రూ ఉన్నా 0, 0, 0 ఉన్నా 0. ఓకే. అర్థమైందా? సో, చూద్దాం మనం. సో, 8 లాజికల్ అండ్ 2 ఎలా వచ్చిందనే కదా మీ డౌట్. సో, ఫస్ట్ కన్వర్ట్ చేయండి లాజికల్ దాంట్లోకి టైప్ కన్వర్షన్స్. ఫస్ట్ మనకి బిట్ కన్వర్షన్ తెలియుండాలి. ఇదే 64 బిట్ కన్వర్షన్ ఉంటది దీన్ని చూడండి. ఫస్ట్ 8. 8 అంటే మనకు మామూలుగా ఎలా వస్తది? ఇలా ఉంది చూడండి. ఈ బిట్. అంటే కలిసిన దగ్గర మనం 1 పెట్టుకున్నామాట. ఇక్కడ 1 అండ్ 0, 0, 0. ఇవి 3 0 వస్తది. అండ్ 8 1 వస్తది. సో, 8 బిట్ కన్వర్షన్. సో, చూడండి మనకి 1, 0, 0, 0. ఇది బిట్ కన్వర్షన్ 8ది. ఓకే. అలాగే 2.
2ది ఇక్కడ 2 ఉంది. సో 0, 1. సో 0, 1 ఇక్కడ ఉంది చూడండి. కామెంట్ చేయాలి ఎందుకంటే ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం. సో లాజికల్ AND కాబట్టి మనకేంటిది? సో 1, 0 అయింది 0 అండ్ 0, 0, 0, 0, 1, 0, 0, 1, 0. సో రిజల్ట్ ఈస్ 0, 0, 0 ఏంటిది? మనకి రిజల్ట్ అనేది 0నే వస్తది. కౌంటర్ రన్ చేయండి. 0నే వస్తది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 4 and 2 చేయండి ఏమొస్తదో? 4 and 2 కూడా 0నే. అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 లాజికల్ ఆర్ చూడండి ఏమొస్తదో? ఫియర్‌లెస్ లాజికల్ ఆర్ 6. 6 ఎలా వచ్చింది? లాజికల్ ఆర్ అంటే చూడు చెప్తా. లాజికల్ అంటే 1 ట్రూ ఉంటే అట్‌లీస్ట్ ట్రూ. 0, 1, 1, 0, 0, 0, 0, 1, 1, 0, 0, 0. సో ఇక్కడ ఈ బిట్స్ తీసుకెళ్ళి అక్కడ కన్వర్ట్ చేయండి. మీకు తెలిసిపోద్ది. మనకేం అవుట్‌పుట్ వచ్చింది? 1, 0, 1, 0. ఏకి మ్యాచ్ అయిందో చూడండి. ఇక్కడ 4 బిట్స్ తీసుకోండి ఫస్ట్. ఈ 4 బిట్స్ మ్యాచ్ అయింది ఎక్కడ? 2 దగ్గర మ్యాచ్ అయింది అండ్ 8 దగ్గర మ్యాచ్ అయింది. మనకు అవుట్‌పుట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా! 6 ఇది 8 కదా బిట్. సారీ. 4కి బిట్ అయింది మామూలుగా 4 0, 0, 1. 0, 0, 1. సో అప్పుడు కన్వర్ట్ చేయండి ఇక్కడ ఎలా వస్తుందో. సో 0, 0, 0, 0, 1, 1, 0, 1, 1, 0, 0, 0, 0, 0, 0. సో 0, 1, 1. ఇది 0, 1, 1. ఇక్కడ 0, 1, 1. 2 పవర్ 0, 0. ఇక్కడ 1, ఇక్కడ 1. 4 + 2 6. సో అవుట్‌పుట్ వచ్చేసి మనకి 6. అర్థమైందా? సో అలా అనమాట. అర్థమైందా? సో ఇలా. ఇది బిట్ వైస్ కన్వర్షన్ అనమాట. కొంచెం క్రిటికల్ ఉంటది నేర్చుకుంటే ఓకే. అండ్ లాస్ట్ బిట్ వైస్ XOR. బిట్ వైస్ XOR అంటే ఇక్కడ తెలుసు కదా! ఏది? బిట్ వైస్ XOR అంటే చూడు. ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ డిఫరెంట్ ద రిజల్ట్ ఈస్ 1. ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ డిఫరెంట్ ద రిజల్ట్ ఈస్ 1. అంటే డిఫరెంట్‌గా ఉంటేనే 1 అయిద్ది. సేమ్‌గా ఉంటే మాత్రం 0 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడే చూడండి. బిట్ వైస్ XOR రన్ చేయండి. బిట్ వైస్ XOR రన్ చేయండి. 6 ఎలా వచ్చింది? సేమ్. బోత్ బిట్స్ సేమ్ అయితే 0, 0 సేమ్ కాబట్టి 1, 0, 0, 1. సో 6 వచ్చిందనమాట. సేమ్ అలాగా. ఓకే. ఇదనమాట. అండ్ బిట్ వైస్ ఇది నా నాట్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అంత అవసరం లేదు. ఫార్ములాస్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో దాని గురించి అంతగా అవసరం లేదు. ఫార్ములాస్‌ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తది. సో ఫార్ములాని మెన్షన్ చేస్తే క్లియర్‌గా చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి దాకా వచ్చారంటే నా వీడియో ఇక్కడి దాకా మీకు నచ్చిందంటే సో ఎంతో కొంత మీకు నేర్చుకుంటారని. సో ప్లీజ్ లైక్ మీ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. అండ్ ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మేము తీసుకొస్తానికి నేను ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.